హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య అయితే T20 సిరీస్ ముగిసింది. ఇప్పుడైతే ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే శ్రీలంకలోని కొలంబోలో ప్రేమదేశ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ కంపారిజన్ అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎంతవరకు చూస్తున్నాండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే IPL మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య అయితే ఇది మొదటి ODI మ్యాచ్ అనమాట. మన ఇండియాకి ఆఫ్టర్ ODI వరల్డ్ కప్ తర్వాత కూడా ఇది మొదటి ODI మ్యాచ్ జరుగుతుంది. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ నుంచి హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్లయితే మన ఇండియా టీం అయితే ఏకంగా 9 సార్లు గెలిచి ఉంది. శ్రీలంక టీం కేవలం ఒకసారి మాత్రమే గెలిచి ఉంది. ఇక్కడైతే మన ఇండియా శ్రీలంక టీంని పూర్తిగా డామినేట్ అయితే చేస్తూ ఉంది. అండ్ శ్రీలంక అయితే లాస్ట్ 5 మ్యాచ్ల నుంచి 3 మ్యాచ్లు గెలిచి ఉంది, 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ మన ఇండియా టీం అయితే ODIస్లో లాస్ట్ 5 మ్యాచ్ల నుంచి 3 మ్యాచ్లు గెలిచి ఉంది, 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఇక్కడ రెండు టీంలు కూడా సమబుద్ధిగా అయితే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఉన్నాయి, 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగి ఉంది. అండ్ ఈ యొక్క స్టేడియం యొక్క పిచ్ విషయానికి వస్తే ఇక్కడ మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళైతే 53% గెలిచే ఛాన్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళైతే కేవలం 38% మాత్రమే గెలిచే ఛాన్స్ అయితే కనపడుతున్నాయి. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద మొదట ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళకే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 53% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 47% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసాం కదా రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ కంపారిజన్ అండ్ ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందనేసి. దీన్ని బట్టి నేను ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నానంటే నేనైతే మన టీమిండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.